పోయిన వీడియోలో క్లాసికల్ డాన్స్ అంటే శాస్త్రీయ నృత్యం ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు దాన్ని కనిపెట్టారు, ఎలా ఏర్పడింది, దాన్ని బ్రహ్మగారు పంచమ వేదంగా అంటే 4 వేదాలతో కలిపి నాట్యాన్ని పంచమ వేదంగా ఎలా చేశారు, ఆ తర్వాత దాంట్లో నుంచి నాట్యశాస్త్రం ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. అయితే ఇవాళ కొంచెం విశ్లేషిద్దాం దేని గురించి, నాట్యశాస్త్రం గురించి, నాట్య వేదం గురించి. ఫస్ట్ నాట్యవేదం. నాట్యవేదం అనేది మనం ముందే అనుకున్నాం, బ్రహ్మగారు తన 4 వేదాలతోటి ఈ నాట్యాన్ని కలిపి కూర్చి పంచమ వేదంగా ఆయన తయారు చేశారు. ఆ వేదం దాన్ని బట్టి దాన్ని ఫాలో అవుతూ దేవతలందరూ నాట్యం నేర్చుకున్నారని చెప్పాము. అంటే అది మనుషులు చేసే అంత ఈజీ కాదు అని చెప్పాం. అయితే ఇది జస్ట్ నాట్య వేదం అంటే ఓన్లీ డాన్స్ చేయటం అని కాదండి. ఇప్పుడు 4 వేదాల మీదనే ఈ ప్రపంచం, భూప్రపంచం అంతా బేస్ అయి ఉందని చెప్తారు. సో అట్లా ఈ నాట్య వేదంతో ప్రపంచాన్ని ఎలా పరిపాలించాలనేది దాంట్లో ఉంటుంది. ప్రపంచాన్ని ఎలా పరిపాలిస్తారండి నాట్యంతో అంటే, ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఇప్పుడు మనము గ్లోబల్ అంటే ఈ కాంటినెంట్స్, కంట్రీస్, స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, విలేజెస్, టౌన్స్ అన్నీ ఒకరికొకరు వాళ్ళలో మనం ఒకరికొకరికి ఎలా కమ్యూనికేట్ అవుతున్నాము, మరి లాంగ్వేజెస్తో. అంటే ఈ ఒక్క లాంగ్వేజ్ ద్వారా అంటే మాట ద్వారానే మనము మనం పరిపాలించుకుంటున్నాము. సో అలా నాట్యం ద్వారా కూడా అవ్వచ్చేమో తెలియదు కదా. అంటే నాట్యం ద్వారా నాట్యాన్ని సహాయంతో ప్రపంచాన్ని ఎలా పరిపాలించాలి అనేది నాట్య వేదంలో సబ్జెక్ట్, అదే యాక్చువల్గా థీమ్. అయితే దాన్ని మనము ఫాలో అవ్వలేమని చెప్పాము. ఆ తర్వాత అది అసలు నాట్య శాస్త్రానికి లైఫ్ చాలదు, ఇంకా నాట్య వేదం అంటే ఎలా, అది అసలు మనకు ఆలోచించాల్సిన విషయమే కాదు. కాకపోతే మనము ఆ నాట్య వేదంలో నుంచి నాట్య శాస్త్రాన్ని ఎందుకు ఎడిట్ చేశారనేది మాత్రమే తెలుసుకుందాం. అయితే ఈ నాట్య వేదంలో మనం అనుకున్నాం ఏంటంటే, భరతముని అడిగితే వాళ్ళు మీరు చేయలేరు కదా ఇది అంటే, మేము కొంచెం చేయగలుగుతాం కదా సార్ అని చెప్తే, సరే దాంట్లో నుంచి కొంత పార్ట్, చాలా కొద్ది పార్ట్ ఎడిట్ చేసి కొద్దిగా వాళ్ళకి ఇచ్చారనమాట. ఇస్తే దాన్ని భరతముని తీసుకొచ్చి తన నటవనార్తోటి అది స్ప్రెడ్ చేశాడని చెప్పుకున్నాం. అలాగే అనిరుద్ధ ప్రేమిక ఉష ద్వారా కూడా ఇది వచ్చింది అని ఆ తర్వాత గోపికలకు నేర్పించి వాళ్ళ ద్వారా ప్రపంచం అంతా వ్యాపించింది క్లాసికల్ డాన్స్ అని చెప్పుకున్నాం. అయితే ఈ నాట్య వేదానికి నాట్య శాస్త్రానికి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. కొంత డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సరే నాట్య వేదం అంటే అది అనుకున్నాం. మన నాట్య శాస్త్రం అంటే జస్ట్ ఇది అంటే ఓన్లీ డాన్స్ ఎలా చేయటము అనేది కాకుండా, దాంట్లో వాయిద్యాలు ఏంటి, ఆ వాయిద్యాలు ఎక్కడ కూర్చోవాలి వాళ్ళు, అంటే స్టేజ్ ఎలా ఉండాలి, ట్రయాంగిలా లేకపోతే ఆ డాన్స్కి సంబంధించింది, ఆ ప్రోగ్రామ్కి సంబంధించింది అనమాట. ఈ ట్రయాంగిల్లో ఉండాలా, లేకపోతే రెక్టాంగిల్లో ఉండాలా, లేకపోతే స్క్వేర్గా ఉండాలా, అవి చతుర్భుజంగా ఉండాలా, ఇవన్నీ రౌండ్గా ఉండాలా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. అంటే ఆర్కిటెక్చర్. ఆ తర్వాత మళ్ళీ ఇంకేంటి, దాంట్లో వాయిద్యాలు, ఏమేమి వాయిద్యాలు ఉండాలి, ఎవరు ఎక్కడ కూర్చోవాలి, వాయిద్యాలు, ఆడియన్స్ ఎక్కడ కూర్చోవాలి, అసలు ఆడియన్స్ ఎవరు ఉండాలి. సో ఇలాంటివన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. అందులో మేకప్ ఏంటి, డ్రెస్అప్ ఏంటి, దీన్ని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎవరు ముందర చేయాలి, ఎవరు ముందర చేయకూడదు. సో ఇవన్నీ ఒక పద్ధతిగా ఉన్నాయన్నమాట. అంటే మరి డాన్స్ అంటే జస్ట్ డాన్స్ అనే కాకుండా దీంట్లో ఏమనుకున్నాం మనము, ప్రతిదీ విపులంగా ఉందన్నమాట. అంటే ఒక చెయ్యి ఇలా అన్నా ఏదో ఒకటి. ఇప్పుడు నా వేళ్ళు ఉన్నాయండి, దీన్ని నేను ఎలా చెప్పినా ఒక ముద్ర అయిపోతుంది. ఇప్పుడు ఇలా అంటే ఇది అలపద్మం అయిపోతుంది. అంటే ఏంటి, ఫ్లవర్ కింద మనం చూపిస్తాం అనమాట. బాగుందని ఇప్పుడు చెప్తే ఇది హంసశయ కిందకి వచ్చేస్తుంది, అంటే స్వాన్ ఫేస్ ఏమంటారు, హంస మొహం అంటే ఫేస్ అనమాట. సో అట్లా ప్రతిదీ ఇప్పుడు మనం ఈ శరీరాన్ని ఎలా కదిలించినా దానికి ఒక పేరు ఉంటుంది. మరి ఆ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవటం ఎట్లా అంటే, అదే దాన్ని ఒక ఆర్డర్గా చేశారు కాబట్టి అది వాళ్ళు ఆ నాట్యశాస్త్రంలో దాన్ని అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఈ నాట్యశాస్త్రం అయినా కూడా అంత చిన్నది ఏం కాదు. అంటే ఎడిట్ చేసిందైనా కూడా చాలా పెద్దది. అంటే ఇప్పుడు ఒక ఏంటంటే భగవద్గీతలో శ్లోకాలు ఎట్లనో, అధ్యాయాలు ఎట్లనో, బైబిల్లో అధ్యాయాలు ఎట్లనో, వచనాలు ఎట్లనో,
ఖురాన్లో వచనాలు ఎట్లనో ఇట్లా దాంట్లో ఎట్లెట్లయితే ఉన్నాయో దీంట్లో కూడా అన్ని శ్లోకాసు అన్ని అధ్యయనాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అంటే దీన్ని ఏంటి, దీన్ని ఒక అంటే పవిత్రమైన గ్రంథం ఇది కూడా నాట్యశాస్త్రం అనేది. అంటే ఇది జస్ట్ ఏదో లా బుక్ మెడికల్ బుక్స్ అని కాకుండా దీన్ని యూ హ్యావ్ టు డూ విత్ వర్షిప్, అది ఏదైనా కూడా కావచ్చు. సో అలా ఆ పద్ధతిలో ఉందన్నమాట. మరి దీంట్లో ఎలా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఏం సంగతి అంటే, ఇప్పుడు ఈ నాట్యశాస్త్రంలోనండి ప్రతిదీ ఒక లెక్క ఉందన్నమాట. అంటే ఏంటి, కనుబొమ్మలు ఎన్ని రకాలుగా తిప్పచ్చు, కళ్ళు ఎన్ని రకాలుగా తిప్పచ్చు, తల ఎన్ని రకాలుగా తిప్పచ్చు, ఈ చేతులు ఎన్ని రకాల, మన పోస్చర్ అంటే ఎలా నిలబడాలి, ఎన్ని రకాలుగా నిలబడచ్చు, నేరుగా నిలబడతామా, అంటే డాన్స్ అంటే నిలబడే చేయరు, డాన్స్ అంటే కూర్చొనే చేయరు, డాన్స్ అంటే ఆమె తిరుక్కుంటేనే అన్నీ ఉంటాయి కదా. సో కాబట్టి దాంట్లో ఆ నిలబడితే ఏమంటారు, తక్కువ నిలబడితే ఏమంటారు, ఎక్కువ నిలబడితే ఏమంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్పాలంటే నాకంత అంటే ఇది మరీ లెంత్ అయిపోతుంది, మీకు అవసరం కూడా లేదు. కాబట్టి ఏంటంటే మనం జస్ట్ తెలుసుకుంటున్నాము డాన్స్ గురించి, అంతే కదా. సో కాబట్టి నేనేం చేస్తానంటే మీకు తల గురించి మాత్రమే చెప్తాను. అంటే ఇప్పుడు ఇది మన హెడ్ని ఈ నాట్యశాస్త్రం ప్రకారం 9 రకాలుగా మనం తిప్పచ్చు. దానికి 9 పేర్లు ఉన్నాయి. అంటే 9 రకాలుగా తిప్పి 9 పేర్లు ఉంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్తాను. ఇలా స్ట్రైట్గా ఉంది నా తల. దీన్ని సమం, ఉద్వాహితం, అధోముఖం, అలోలితం, ధృతం, కంపితం, పరావృత్తం, ఉక్షిప్తం, పరివాహితం. ఇలా 9 రకాలు. మీరు మళ్ళీ వీడియోని రివైండ్ చేస్తూ ఉండండి. 9 పేర్లు ఉంటాయి అన్నమాట. మరి అవన్నీ 9 దీంట్లోనే వచ్చేసాయి కదా. ఇంకా తలని అన్ని రకాలుగా తిప్పేశారు, ఇంకేముంటుందండి నాట్యవేదంలో అని అంటే, ఇప్పుడు మనకి శరీరం అది చెప్పాను కదా, మాంసము, శరీరము, రక్తము, పెయిన్ ఉన్న శరీరాలు మనవి, వాళ్ళకి అవి లేవు. సో కాబట్టి వాళ్ళ తలని 360 డిగ్రీస్లో తిప్పి ఉండొచ్చు. లేదా తలని సపరేట్గా తీసి పిఠలాచార్య సినిమాల్లో ఉంటుంది చూడండి, తల ఒక పక్క వెళ్ళి చేతిలో పక్క వెళ్ళి డాన్స్ చేస్తాయి, అలా ఉండొచ్చు. వాళ్ళు చేస్తూనే గాల్లో ఎగిరి డాన్స్ చేస్తారు, ఆ చేస్తూనే నీళ్ళ మీద చేస్తారు. మనం అవన్నీ చేయలేము కదా. ఇవన్నీ దాంట్లో ఉంటాయి నాట్యవేదంలో. అది నాట్యవేదంలో ఉన్న మనం అందుకే ఫాలో కాలేము. కాబట్టి దాన్ని ఎడిట్ చేసి మనం నాట్యశాస్త్రంగా చేశారు. ఈ నాట్యశాస్త్రంలో నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇవి కాకుండా ఏంటి, మన డాన్స్ ఎలా చేయటం అనేది కాకుండా ఆ స్టేజ్ ఎలా ఉండాలి, వాయిద్యాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో ఇలా ప్రతిదీ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మేము బేసిక్స్ అంటే ఇవే ఉంటాయి. జనరల్గా బేసిక్స్ అంటే ఏమనుకుంటారంటే, డాన్స్లో కొన్ని స్టెప్స్ చెప్పేస్తారు, ఏవో 1-2 ముద్రలు చెప్పేస్తారు, అయిపోతుంది అనుకుంటారు. లేదండి, బేసిక్స్ వర్స్ట్ యాక్చువల్లీ సబ్జెక్ట్. సో జనరల్గా కొందరైతే ఒక సీనియర్ డాన్స్ టీచరు వాళ్ళ అమ్మాయిని అంటే ఆమె దగ్గర నేర్చుకోకూడదని, చాలా సీనియర్ ఆవిడ, నేర్పించడం కుదరదు అంటే సూట్ కాదని చెప్పి నా దగ్గర తీసుకొచ్చింది ఆవిడ నాకు చెప్పి, ఆవిడ భరతనాట్యం కొరకు వచ్చిందనమాట. ఆవిడ భరతనాట్యం వచ్చి, బాబు ఎన్నాళ్లకు బేసిక్స్ అయిపోతా ఉంది నీవంటే, లేదండి వీళ్ళకు టైం ఉండటం లేదు జనాలకి, మాకు అసలు అంటే ఇంతకుముందు మేము వీక్లీ 5 days వెళ్ళేవాళ్ళము, ఇప్పుడు అంత టైం కూడా లేదు కదా, వీక్లీ 2 వస్తున్నారు కదా. సో కాబట్టి ఆ వయసులోనే కొంచెం ఎక్కువసేపు చెప్పి మేము ఒక 6 months లోపలే మేము ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తున్నామండి అని అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆవిడ చాలా పెద్ద ఆవిడ, చాలా పాత ఆవిడ. లేదు 2 years చెప్పాలి మీరు బేసిక్స్ అంటుంది. ఆవిడ చెప్పింది కరెక్టే. ఎందుకంటే అంత ప్రాక్టీస్ ఇస్తేనే అది మైండ్లో, అది మేము ఇప్పుడు ఈరోజు కూడా మర్చిపోలేదు అంటే అదే రీజన్ అనమాట. సో అంత ఇస్తేనే ఉంటుందన్నమాట. సో మరి ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా టైం అయిపోతుంది. కాబట్టి కొందరు ఏమంటారంటే, మా అమ్మాయి ఐటమ్స్ ఎప్పుడు నేర్చుకుంటుందండి, అసలు ఏకంగా ప్రోగ్రామే అడిగేస్తారు. మా అమ్మాయి ఇప్పుడు జాయిన్ అవుతుంది కదండి, ఎప్పుడు ప్రోగ్రామ్ ఇస్తుందండి. సో ఇవన్నీ ఉంటాయి. ఇవంతా ఆషామాషిగా నేర్చుకోవాలంటే హాబీగా నేర్చుకోవచ్చండి, ఏం పర్లేదు. అంటే జస్ట్ ఏదో నేర్చుకున్నామా వదిలేసామా అనుకునే వాళ్ళకి అది సూట్ అవుతుంది. కానీ తరోగా నేర్చుకునే మాత్రం యూ హ్యావ్ టు అంటే పేషెన్సీ ఉండాలి, అంటే మీకు ఓపిక ఉండాలా, మీకు దాని మీద సబ్జెక్ట్ మీద మీకు కొంచెం గ్రిప్ ఉండాలా, డాన్స్ మాస్టర్ ఏం చెప్తారో అది మీకు అర్థం అవ్వాలి, అర్థం కాబట్టి మీరు అడిగి తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నాట్యవేదం, నాట్యశాస్త్రం వీటన్నిటి గురించి తెలిసింది కదా. సో అయితే ఈ నాట్యవేదాన్ని దేవదాసీలు, తర్వాత మిగతా బ్రాహ్మణ్ గర్ల్స్ ఎలా స్ప్రెడ్ చేశారనేది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాము. బట్ ప్రస్తుతానికైతే ఇది చాలు, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది.
సో నాట్యశాస్త్రం అనేది మళ్ళీ దాంట్లో ఏ భరతనాట్యం అయినా, కూచిపూడి అయినా, ఒడిస్సీ అయినా, కథకన్నా, కథకళి అయినా, మణిపూరి అయినా, మోహినియట్టం అయినా, హుత్రి, ఏ డాన్స్, క్లాసికల్ డాన్స్ తీసుకున్నా కూడా ఈ నాట్యశాస్త్రాన్ని బేస్ చేసుకొని వస్తుందన్నమాట. ఈ నాట్యశాస్త్రంలో లేనిది ఏది వాళ్ళు చేయలేరు. దాంట్లో లేనిది వీళ్ళు చేయగలిగింది ఏది వీళ్ళు చేయగలిగింది అన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ నాట్యశాస్త్రాన్ని బేస్ అయ్యి అన్ని నాట్యాలు, అన్ని క్లాసికల్ డాన్స్ మాట్లాడుతున్నా, ఆ క్లాసికల్ డాన్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా అందుకనే ఎవరైనా ఏం చెప్పగలరంటే, ఇంత సీనియర్ మోస్ట్ డాన్సర్ అయినా, ఈవెన్ వైజయంతిమాల లాంటి వాళ్ళైనా కూడా నేను డాన్స్ నేర్చుకున్నాను, నేను చాలా డాన్స్ నేర్చుకున్నాను, లేకపోతే నేను ఇంత కోర్సు నేర్చుకున్నాను అని చెప్పగలరే తప్ప ఐ ఫినిష్డ్ మై డాన్స్, నేను డాన్స్ అన్నీ నేర్చేసుకున్నానండి, ఇప్పుడు నాకేం లేదని చెప్పడానికి ఎవ్వరికి ఈ ప్రపంచంలో, ఈ లోకంలో రైట్స్ లేవు. ఎందుకంటే ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. అంటే ఒక సముద్రం లాంటిది. సముద్రంలో అంటే పెన్ను, సముద్రం అంతా ఇంకా అనుకుంటే దాంట్లో పెన్ను తీసి రాస్తూ ఉంటే ఎంత అవుతుందండి? సో అంత ఉంటుంది, అది మన లైఫ్ టైం చాలదు కదా. సో అలా అనమాట. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.